సంఘం దృష్టిలో పెద్ద విషయం ఏమంటే ఈ సమస్యలన్నిటి మీద అందరికంటే నికరంగా కొట్లాడాలి, అందరికంటే బాగా కొట్లాడాలి, నిజాయితీగా కొట్లాడాలి. CI2 అంటే నిజాయితీకి మారుపేరు. ఇవాళ CI2 నాయకులు కార్మికుల పక్షాన నిలబడి నిజాయితీగా పోరాడే నాయకులుగా ఉండాలి. ఆ రకంగా మన సంఘాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఈ సంఘం బలోపేతమైతే కోట్ల మంది, లక్షల మంది ఇవాళ కార్మికులు దీనివల్ల లాభం జరిగే అవకాశం ఉంటుంది, హక్కులు కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మనం ఈ విధానాలకు వ్యతిరేకంగా కొట్లాడాలి. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏముంది? దీనికి భిన్నంగా లేదు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రాజకీయంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన విధానాలకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలలో మౌలికంగా ఏం తేడా మనకు కనబడతలేదు. కార్మికులు, ఉద్యోగుల విషయంలో 2 ప్రభుత్వాలను ఒకటే దారిగా ఇవాళ మనం చూస్తున్నాం. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కావట్లేదు. స్కీమ్ వర్కర్ల విషయంలో మొదలుకొంటే ప్రభుత్వ ఉద్యోగుల వరకు వాళ్ళ జీతాలు, సర్వీస్ కండిషన్స్ను మెరుగుపరిచి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందాము అనే ప్రజాస్వామ్య దృక్పథం కూడా లేదు. గతంలో కేసీఆర్ ఏం చేసేవాడు? ఎవరైనా ఆందోళన, ధర్నాలు చేస్తే, మీరు ధర్నాలు చేసి స్ట్రైక్ చేస్తే నేను వింటనా? మీరు ముందు స్ట్రైక్ ఆపేసుకొని రమ్మని కదా మనకు చెప్పింది. కేసీఆర్ వైఖరి మనం చూసాం కదా. అట్లాగే మీరు ధర్నాలు చేస్తే కాదు, డిమాండ్లు చేస్తే కాదు, మీరు వచ్చి వినతి పత్రాలు ఇచ్చుకొని మాతో మాట్లాడాలి. అంటే మేము ఇచ్చేవాళ్ళం, మీరు తీసుకునేవాళ్ళం. ఇది ఆనాడున్న ప్రభుత్వం యొక్క వైఖరి. మరి ఈ ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తుంది ఉద్యోగుల, కార్మికుల పక్షాన? మొన్న ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి మన ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిసి మాకు జీతాలు, సౌకర్యాలు ఏవో కొన్ని డిమాండ్లు పెడితే ఏం చేస్తారా? నన్ను కోసుక తింటారా అంటున్నాడు. నువ్వెందుకయా కోసుక తినడానికి? కోసుక తినాలనుకుంటే ప్రజలకు చాలా జంతువులు ఉన్నాయి. నువ్వు జంతువు కాదు కదా, నువ్వు ముఖ్యమంత్రి, పరిపాలన చేయాలని చెప్పి కదా నేను సింహాసనం మీద కూర్చోమని చెప్పింది ప్రజలు. ఆ మాట మాట్లాడవచ్చా? ఇంకో మాట చెప్తున్నాడు. సరేనాయా, మరి మీకు ఇన్ని కష్టాలుంటే ఓ పెద్ద సభ పెడతాడట ఆయన. ఓ 10 లక్షల మందిని పిలిచి సభ పెడతాడట. మిమ్మల్ని కూడా పిలుస్తాం, మీ నాయకుడిని కూడా పిలుస్తాం, మీరు కూడా రండి, అక్కడ ప్రజలను అడుగుదామంటాడు. ఏమని అడుగుతాడట? ఏమయ్యా, వృద్ధాప్య పెన్షన్లు మానేయాలనా? రైతు మందు మానేయాలనా? ఇదేదో సామెత ఉంది కదా, చాట్లో తవుడు పోసి కుక్కలు కొట్టాడ పెట్టినట్టుగా ఉంటుంది పద్ధతి. ఇట్లా మాట్లాడొచ్చా ఎన్నికైన ముఖ్యమంత్రి? ఈ సమస్యలేదో నాయకుడిని పిలువు, కూర్చో, చర్చించు, ఎప్పుడు పరిష్కారం చేస్తావు చెప్పు. అంటే నా దగ్గర ఆదాయం లేదు, వచ్చిందంతా వడ్డీలో కట్టడానికే సరిపోతుంది. అంత అమాయకుడు వారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నావు కదా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి, పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఏమీ తెలియకుండానే మేనిఫెస్టో తయారు చేసినావా? ఏమీ తెలియకుండానే ఆ రోజు ప్రజల దగ్గరికి పోయి వాగ్దానాలు చేసినావా? అంటే ప్రజల్ని మోసం చేయడం, ఏ ఎండకాడ ఆ గొడుగు పట్టడం, ఇట్లా చేయవచ్చా? ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజా సంక్షేమం పట్ల ఒక కొత్త దృక్పథము ఈ ప్రభుత్వం దగ్గర లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా కార్పొరేట్ల వైపు ఆలోచిస్తుంది. ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీని రాజకీయంగా వ్యతిరేకించవచ్చు, కానీ నరేంద్ర మోడీ ఏ లేబర్ పాలసీలు అయితే తీసుకొచ్చిండో ఆ లేబర్ పాలసీలని ఇక్కడ ఈయన కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 282 జీవో తీసుకొచ్చాడు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టానికి సవరణ పెట్టాడు. 10 గంటల పని గంటలు 10 గంటల వరకు చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాడు. అక్కడ మోడీ చెప్తుంది అదే కదా, 8 గంటల పని కాదు 12 గంటలు పని చేయాలంటుంది కదా. ఇంకా పెట్టుబడిదారులు బరిదెగించి పేపర్లలో స్టేట్మెంట్లే ఇస్తున్నారు కదా, 16 గంటలు పని చేయాలని ఒక ఆయన చెప్తాడు. ప్రజలతోటి హేళన చేయడం, ప్రజల్ని కించపరచడం, ఈ పద్ధతి ఉంటే దీనికి వ్యతిరేకంగా నిలబడాలి కదా. ఈ దేశంలో ఒకే ఒక్క రాష్ట్ర ప్రభుత్వం, కేరళలో ఉండేటువంటి పినరై విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం తేల్చి చెప్పేసింది, మా రాష్ట్రంలో కొత్త లేబర్ విధానాన్ని, లేబర్ కోడ్స్ను మేము అమలు చేయము,
మా ప్రభుత్వాన్ని నువ్వు రద్దు చేసుకున్నా పర్వాలేదని చెప్పారు. నువ్వు ఎందుకు చెప్పవట్లా? ఇవాళ కార్మికుల పక్షాన్ని ఎవరున్నారో అర్థమవుతుంది కదా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.